స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మరియు నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి? ఇలాంటి ఆర్థిక అంశాలపై ట్రైనింగ్ సెషన్స్ కొరకు వెంటనే సంప్రదించండి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు మార్చి రిజల్ట్స్ అయిపోయినాయి. 21-22 ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్ టు మార్చి, ఏప్రిల్ టు మార్చి ఏదైతే 21-22 ఫైనాన్షియల్ ఇయర్ ఉందో, మార్చి అయిపోయిన తర్వాత ఏవైతే రిజల్ట్స్ మంచిగా ఉన్నాయో వాటిల్లో ఒక 2 కంపెనీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ 2 కంపెనీలు ఏంటిదో చూద్దాము. AGI గ్రీన్ ప్యాక్, ఇది కంపెనీ పేరు. AGI గ్రీన్ ప్యాక్. ఈ AGI గ్రీన్ ప్యాక్ ఏంటిదో చూద్దాము. ఈ ప్రోడక్ట్ ఏంటిది, సర్వీసెస్ ఏంటి, అది ఎంతవరకు పెరిగింది, ఎందుకు పెరిగింది అనేది చూద్దాం. ఈ AGI గ్రీన్ ప్యాక్ వచ్చి మార్చి 2021లో 88 crores ప్రాఫిట్ వచ్చింది. ఈ మొన్న ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చి 193, అంటే సుమారుగా డబుల్, 88-16 డబుల్, అంటే ఎంత, 176. 180కి 4 తక్కువ, 176. 176కి 193 వచ్చింది, అంటే డబుల్ కంటే కొంచెం ఎక్కువ వచ్చింది. 176 అంటే ఒక 17 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. 17 అంటే మళ్ళీ ఇంకొక 20%, అంటే నియర్లీ 120% ఎక్స్ట్రా వచ్చింది లాస్ట్ ఇయర్ మీద. ఇది ఏం చేస్తుందో చూద్దాము. ఇది బ్యాలెన్స్ షీట్ ఏందో చూద్దాము. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి చాలా చిన్న ఈక్విటీ, ఇది 13 కోట్లే. కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ అంతా 13 కోట్లు, కానీ రిజర్వ్లు ఎన్ని ఉన్నాయి, 1379 కోట్లు ఉన్నాయి. అంటే ఏంది అర్థం, 13 10 130, 1300 1379, అంటే 2 digits. అంటే 2 digits నుంచి 4 digits ఉన్నాయి అక్కడ. అంటే షేర్ క్యాపిటల్ వచ్చి 2 digits, రిజర్వ్లు వచ్చి 4 digits. ఇక బారోయింగ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి, 1163 కోట్లు బారోయింగ్స్ ఉన్నాయి. రిజర్వ్ కంటే ఓకే, రిజర్వ్ కంటే తక్కువనే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉండకూడదు. ఓకే, ఉన్నది కాబట్టి మనము ఓన్లీ టెక్నికల్గా కొంచెం ఫాలో అవ్వాలి. కానీ రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి టెక్నికల్ ఫండమెంటల్ అవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇక క్యాష్ ఫ్లో వచ్చి 36, ఓకే. తర్వాత ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ వచ్చి 60.24. FIL చూడండి, కంటిన్యూగా పెరుగుతూ వచ్చారు ఇక్కడ క్వార్టర్కి. అంతకుముందు 6.68, 7.14, 7.24, 9.28 FIL స్టేకు పెరుగుతూ వచ్చింది. ఇక తర్వాత పీర్స్కి వెళ్దాం. పీర్స్కి వెళ్తే వీళ్ళు ఎవరెవరు ఏంటిదంటే వేరే ఇవేవో ఉన్నాయి, సరే అది వదిలేయండి. ఇక నెక్స్ట్ చార్ట్కి వస్తే V షేప్లో తిరిగింది చార్ట్. అంటే లోనే ఉంది, కాకపోతే 50 DMA 200 DMA దాటలేదు. అది దాటితే మీకు కొనుక్కోవచ్చు. ఇక తర్వాత ఇక్కడికి వచ్చినాక ఇది ఆ వెబ్సైట్కి వెళ్తే ఆ ప్రోడక్ట్ ఏందో చూద్దాం. ప్రోడక్టా సర్వీసా అనేది మనం చూద్దాం. ఇదేంటిది అంటే ఇది హిందూవేర్ అనమాట. హిందూవేర్ ఉంది కదా, అది అనమాట ఈ ప్రోడక్ట్. ఇదేంటో చూద్దాము. న్యూ లాంచెస్, శానిటరీ వేరు, హిందూవేరు. ఇప్పట్లో కన్స్ట్రక్షన్స్ బాగా జరిగినాయి అంటే జనరల్గా ఈ బ్రాండ్ ఏవైతే ఉన్నాయో ఇవి అబ్జర్వ్ చేయొచ్చు మీరు. శానిటరీ వేరు, వాటర్ క్లోజెస్ట్, వాష్ బేసిన్లు, సిస్టర్ను, కాంబో యూరినల్స్, కిట్స్, ఇవన్నీ అనమాట. ఇవి అనమాట. అంటే ఏం ప్రోడక్ట్ చేస్తుందంటే ఇవన్నీ, ఇవి ఎప్పుడు ఉపయోగపడేది. ఇది హిందూవేరు, ఇది బ్రాండు. ఇక తర్వాత మనము మనీ కంట్రోల్కి వెళ్ళి ఇక్కడ AGI గ్రీన్ ప్యాక్, AGI చాలా చిన్నగానే ఉంది, పెద్ద 385.70 పైసల్లో ఇయర్లీ హై. ఇయర్లీలో 190.10 పైసా, ఇప్పుడు 219, వాల్యూమ్ కూడా 83,000, ఓకే. తర్వాత చిన్న ఈక్విటీ, అంటే చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా చిన్నది, 1418 కోట్లు. తర్వాత ఇక్కడ PE రేషియోస్ 7.17, సెక్టార్ PE 31.28, అంటే 4 times 5, అంటే రూపాయిది 22-23 పైసలకు దొరుకుతుంది అని అర్థం. బుక్ వాల్యూ 215.17 పైసలు. ప్రైస్ బై బుక్ వాల్యూ ఓన్లీ 1.02, అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రైస్కి బుక్ వాల్యూకి ఏదైతే ఉందో ఈక్వల్గా దొరుకుతుంది అర్థం. PE రేషియో చాలా తక్కువలో ఉంది, ₹22 పైసలు దొరుకుతుంది. ఫేస్ వాల్యూ ₹2. ఈ బీటా వచ్చి 1.40, అంటే కొంచెం లిక్విడిటీ ఉంటుంది అని అర్థం. ఇది సింపుల్గా మనకి ఏది AGI గురించి స్క్రిప్ట్. ఇక నెక్స్ట్ AGI గ్రీన్ ప్యాక్, ఇది NSE BSEలో లిస్టింగ్ ఉంది. ఇది వచ్చి రియల్ ఎస్టేట్ సంబంధించిన హౌస్ శానిటరీ వేర్ సంబంధించింది. ఇక తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి హిండాల్కో.
ఈ హిండాల్కో ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ వచ్చి 3,483 కోట్లు వస్తే ఈ సంవత్సరం 13,730 కోట్లు వచ్చింది. అంటే 3,500కి మొన్న 3,500 అనుకోండి, 7,000 మళ్ళీ 14,000 అంటే నియర్లీ 4 టైమ్స్. 14,000కి 13,730 అంటే నియర్లీ 400% చూపిస్తుంది. 3,500కి 13,000 అంటే 300% ప్లస్ నియర్లీ. అంటే ఏంది, 3 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం సంపాదన ఏదైతే ఉందో ఇది 3 సంవత్సరాల సంపాదన ఇప్పుడు 1 సంవత్సరంలో సంపాదించింది. అంటే 3,483 3,500 తీసేస్తే ఈ మిగిలింది ఏదైతే ఉందో ఇంకా 3 ఏళ్ల సంపాదన ఉన్నట్టు. అంటే 23, 24, 25కి వచ్చే పైసలు కూడా ఇప్పుడు సంపాదించుకున్నట్టు అర్థం సింపుల్గా. అంటే జనరల్గా ఎన్ని రెట్లు కనుక సంపాదించింది అంటే అన్నేళ్ల సంపాదన ఇప్పుడే సంపాదించినట్టు కంపెనీ. ఇక ఓకే, ఇది చూద్దాం ఏంటిదో బ్యాలెన్స్ షీటు. బ్యాలెన్స్ షీట్లోకి వస్తే 222 కోట్లు, ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. రిజర్వ్లు వచ్చి 77,969 కోట్లు, రిజర్వ్లు ఎక్కువనే ఉన్నాయి. తర్వాత బారోయింగ్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి, 66,942. ఆ లెక్కనేస్తే ఇంకా 12,000 కోట్ల వరకు ఎక్స్ట్రా ఉంటాయి. అంటే బారోయింగ్స్ కంటే. బారోయింగ్స్ అంటే ఏముండదు, రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు షార్ట్ టర్మ్ బారోయింగ్స్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్, అల్యూమినియం ఉంటుంది. రా మెటీరియల్ ఇచ్చే వాళ్ళందరూ కూడా బారోయింగ్స్ కిందకే వస్తారు వాళ్ళు. ఇక తర్వాత క్యాష్ ఫ్లోకి వస్తే ఇక ఇక్కడ ప్రమోటర్స్ వచ్చి ఓన్లీ 34.64 ఉంది, అదొకటి మనం గమనించాలి. ఇక ఎఫ్ఐఐలు కంటిన్యూగా బయలోనే వస్తారు, అంటే పెరుగుతూ వచ్చింది. మీరు గమనిస్తే ఫస్ట్ క్వార్టర్ వచ్చి 24.95 అంటే ప్రమోటర్ ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సెకండ్ క్వార్టర్ వచ్చేటప్పటికి 25.47, థర్డ్ క్వార్టర్ వచ్చేటప్పటికి 25.99, ఫోర్త్ క్వార్టర్ వచ్చేటప్పటికి 28.85. అంటే ఏమవుతుంది, ఎవ్రీ క్వార్టరు ఎఫ్ఐఐల స్టేకు పెరుగుతూ వచ్చింది, డిఐఎల్ స్టేకు తగ్గుతూ వచ్చింది. ఇది మనం చూడాల్సింది. ఇక తర్వాత పీర్స్కి వస్తే అల్యూమినియం హిండాల్కో, హిందుస్థాన్ అల్యూమినియం ఈ కంపెనీ, నాల్కో నేషనల్ అల్యూమినియం, ఇక పీజీ ఫాయిల్స్ అని, ఆర్ఫిన్, యూరో ప్యానల్, ఇవన్నీ అల్యూమినియం, మ్యాన్ అల్యూమినియం ఇవన్నీ. ఇక తర్వాత ఇది ఏం పని చేస్తుందో చూద్దాము, దీని యొక్క ప్రోడక్ట్ ఏందో చూద్దాము, ఇది ఎవరిదో చూద్దాము. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్. టాటాలు బిర్లాలు అంటాం కదా, అందుట్లో ఒక ఆయనది బిర్లా గ్రూప్. ఈ బిర్లా గ్రూప్ ఏంటిదో చూస్తే మీకు తెలుస్తుంది, వాళ్ళ బిజినెస్ ఏంటిది. అల్యూమినియం, కాపర్, కార్గో హ్యాండ్లింగ్, కెమికల్స్, ఫర్టిలైజర్స్, యాసిడ్స్, హిండాల్కో బ్రాండ్స్. ఇండస్ట్రీస్కి వస్తే అల్యూమినియం, కాపర్, కెమికల్స్. ఇది సింపుల్గా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్. మనము ఇవన్నీ మీరు గమనించినట్టయితే ఏదైతే కంపెనీలు ఉన్నాయో వీళ్ళు ఏమేం చేస్తున్నారనేది మీరు ఆ వెబ్సైట్కి వెళ్తే మీరు చూడొచ్చు. మనం ఇండస్ట్రీస్ జనరల్గా పేరులోనే ఉంది హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ. అంటే జనరల్గా ఏమంటారంటే అల్యూమినియం అని అర్థమైద్ది అనమాట. వీటిలో ఏమేమి ఉంటాయి, దేనికి వాడతారు అల్యూమినియం, ఆటోమేటివ్ అంటే కార్లు, ఇవన్నీ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అల్యూమినియం తోటే బాడీలు, అందుకే ఇట్లా గుద్దంగానే చుట్టుపోతాయి. అంటే లైట్ వెయిట్ తోటి మూవ్ అయ్యాయి, అవన్నీ అల్యూమినియమే. అంటే అది దేనికి వాడతారు. అల్యూమినియం అంటే ఇంకా సింపుల్గా పాత పదం ఉంది, రాతెండి అంటారు. తెల్లగా ఉంటుంది రాతెండి, చాలా చీప్ అనమాట, 100 రూపాయలు దొరుకుతాయి. అంటే ఏంది, మినిమంలో ఎవరైతే అంటే లో వాళ్ళు, అంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా వాడే వస్తువు ఇదే. తెలుగులో అయితే రాతెండి అంటారు, ఇంగ్లీష్లో అయితే అల్యూమినియం అంటారు. అది ఆదిత్య బిర్లా గ్రూపు చీప్ అండ్ బెస్ట్ మెటల్స్లో లాస్ట్ మెటల్ అనమాట ఇది. అంటే దీనికంటే చీప్ మెటల్ లేనే లేదు. అంటే మళ్ళీ స్టీల్కి వచ్చేటప్పటికి అది వేరే అనుకోండి, అది కన్స్ట్రక్షన్స్ వాటికి వాడతారు. ఇది కూడా అల్యూమినియం ట్రాన్స్పోర్ట్కి, మన కార్లకు, వాటికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి లోపల వైరింగ్ ఉంటుంది. అల్యూమినియం వైరింగ్ ఉన్నాయి, కాపర్ వైరింగ్ ఉంటుంది. అల్యూమినియం వైరింగ్ది చీప్ ఉంటుంది రేటు, కాపర్ వైరింగ్ ఉండేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అంటే వైరింగ్లో మనం హౌస్ వైరింగ్ ఉంటుంది కదా, అల్యూమినియం అది. తర్వాత బిల్డింగ్ కోసం, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ కోసం, ఇండస్ట్రియల్ అప్లయన్సెస్, ఫార్మాస్టికల్, ప్యాకింగ్, వాటన్నిటికి కూడా వైట్ గూడ్స్ కింద ఇవన్నీ కూడా అల్యూమినియం ఇవి ప్రొడక్ట్స్. తర్వాత కాపర్ వచ్చేటప్పటికి ఇక మీకు కాపర్ అంటే రాగి. ఈ రాగి కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటిది. అది ఏమేమి ఉంటాయి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. దేనికి వాడతారు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రికల్ వాటిల్లో వాడతారు, రైల్వేస్లో వాడతారు, వైర్స్, కేబుల్స్కి వాడతారు. అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా దానికి వాడతారు. తర్వాత వీళ్ళ బ్రాండ్స్ ఉంటాయి, ఈ హిండాల్కో బ్రాండ్స్ ఉన్నాయి అన్నమాట వీళ్ళవి. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం గమనిస్తే హిండాల్కో. ఇక నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క అంటే మనం దీంట్లోకి వెళ్తున్నాం, మనీ కంట్రోల్లోకి వెళ్తే మీకు ఈ హిండాల్కో ఏదైతే ఉందో
ఇది ఎన్ఎస్సిలో ఉంది, బిఎస్సిలో ఉంది, ఎఫ్ఎండ్ఓలో ఉంది. అంటే ఎఫ్ఎండ్ఓలో ఉంటే స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతుంది, వల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఆల్ టైమ్ అంటే న్యూ హై అంటే ఇయర్లీ హై వచ్చి 636, ఇయర్లీ లో వచ్చి 359.80 పైసలు, ఇప్పుడు 409 అట్లుంది. వాల్యూమ్ మాత్రం బాగా జరుగుతుంది. ఎఫ్ఎండ్ఓలో ఏ స్క్రిప్ ఉన్నా కానీ వాల్యూమ్ బాగా జరుగుతుంది. ఎందుకంటే లిక్విడిటీ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఎక్కువ శాతం ఉంటుండ్రు. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 91,943 కోట్లు. ఇక పిఈ రేషియో వచ్చి 7.79, చాలా తక్కువ ఉంది. సెక్టార్ పిఈ వచ్చి 27.44, అంటే 8 అనుకోండి, 8 4 32, అంటే నియర్లీ 4 టైమ్స్. అంటే ఈ రూపాయి వస్తువు 27 పైసలు 30 పైసలు లోపే, 25 పైసలు అంటే 7 4 28, 8 4 32, అంటే 27-28 పైసల్లో దొరుకుతున్నట్టు రూపాయి వస్తువు. తర్వాత బుక్ వాల్యూ వచ్చి 295.87 పైసలు. ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి ₹39, అంటే 1.39 టైమ్స్. అంటే ప్రైసు బుక్ వాల్యూ మీద అంటే 295.87 బుక్ వాల్యూ ఉంటే 1.39 టైమ్స్ ప్రైస్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ ₹1 ఉంది. బీటా వచ్చి 1.22. ఇది సింపుల్గా దీని యొక్క ఇన్ఫర్మేషను. మళ్ళీ మనము ఒకసారి దీంట్లోకి వెళ్తే, ఇక్కడ మనము హిండాల్కో చార్ట్కి వెళ్తే ఇప్పుడు వీ షేప్లో తిరిగింది. 200 DMA 50 DMA కిందనే ఉంది, వీ షేప్లో తిరిగింది. మనం చూస్తే మీరు చూసుకోవచ్చు. మనం మళ్ళీ ఇక్కడికి వెళ్తే మనం దీంట్లో ఇక్కడ హిండాల్కో ఎంటర్ చేస్తే మనము లోలో ఉందో హైలో ఉందో చూసుకోవచ్చు. ఏటీఎల్లో ఆల్ టైమ్ హై, ఆల్ టైమ్ లో ఇక్కడ ఉంది. లో ఎప్పుడు వచ్చింది? 27 జనవరి 225 రూపాయలు వచ్చింది. అప్పుడు కొనుక్కున్న 636కి పోయిండు 2 ఏళ్లలో. అది చూపించవచ్చు. అందుకని మనం ఏం చేయాలి? ఇవి సింపుల్గా మన పని ఇది. దీని యొక్క ఏదైతే హిండాల్కో ఉందో దీని యొక్క ఇన్ఫర్మేషన్ మీకు, ఇవన్నీ మీకు అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, ఇది ఒక ఐడియా కోసము. మార్చి రిజల్ట్స్ ఏవైతే అయిపోయినాయో ఆ మార్చి అయిపోయిన యాన్యువల్ రిజల్ట్స్లో మీకు కొన్ని నేను సెలెక్ట్ చేసి ప్రతి ఎపిసోడ్కి ఒక 2 కంపెనీలు మీకు అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. ఎంటర్ ఎగ్జిట్ మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. మీకు టెక్నికల్ చార్ట్స్ తెలిసిపోతున్నాయి, ఫండమెంటల్స్ తెలిసిపోతుంది, గ్రాఫ్ తెలిసిపోతుంది, 50 DMA 200 DMA తెలిసిపోతుంది. కాబట్టి ఎంటర్ మీరే అవ్వచ్చు, ఎగ్జిట్ కూడా మీరే అవ్వచ్చు. ఎంటర్ అయినాక మీరు 5-10% ప్రాఫిట్ వచ్చింది, ఎగ్జిట్ అవ్వండి. అంతే తప్ప వేరే విధంగా అనుకోక్కర్లేదు. ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఇది లేదు, ఆ రేట్ లేదు, అది చూపించినప్పుడు ఇంత ఉంది, అంత ఉంది అని మీరు అనక్కర్లేదు. ఎందుకోసం అంటే మీకు ఫండమెంటల్ తెలిసిపోతుంది, టెక్నికల్ తెలియదు. ఫండమెంటల్ అంటే ఏంటిది? కంపెనీ ప్రాఫిట్లో ఉందా, ఎంత ప్రాఫిట్లో ఉంది, ఏముంది, ప్రమోటర్ స్టేక్ ఏంది, ఎఫ్ఐఎల్ స్టేక్ ఏంది అనేది తెలిసిపోయింది. టెక్నికల్ ఏంటిది? ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఫండమెంటల్, టెక్నికల్. ఫండమెంటల్ వాల్యూ చెప్తుంది, టెక్నికల్స్ ఎంటర్ ఎగ్జిట్ చెప్తుంది. ఇక ప్రాఫిట్ మీ ఇష్టం, 10% ఆర్ 15, 10%, 20%, 5% మీ ఇష్టం. అందుకని ఇది సింపుల్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.